హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో మీకు బిగ్ బాస్ సీజన్ 8 కన్ఫర్మ్ లిస్ట్ ఆల్మోస్ట్ పక్కా రాసుకోండి అని ఒక నలుగురిని చెప్పా. అలాగే ఆ తర్వాత కొంతమందిని పక్కాగా ఉండొచ్చు, 99% డౌట్ లేదు అనేది ఒక లిస్ట్ అనేది పెట్టా. ఆల్మోస్ట్ చాలా మంది చూశారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక లిస్ట్ అనేది నాగార్జున ఫోటో పెట్టి కింద పైన ఒక లిస్ట్ అనేది వైరల్ అవుతుంది. స్లైడ్ లో ఇచ్చా చూడండి. ఆ లిస్ట్ ప్రకారం ఉన్నారా అంటే అందులో చాలా మంది లేరు. అది ఫేక్ లిస్టా నిజం లిస్టా అని చాలా మంది నాకు మెసెంజర్ లో పెడతానే ఉన్నారు. సార్ ఇది లిస్ట్ కన్ఫర్మ్, ఇది లిస్ట్ కన్ఫర్మ్ అంట, చూడండి వైరల్ అవుతుంది. అందులో కొంతమంది అయితే లేరు, కొంతమంది అయితే ఉన్నారు. సో ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 10 మందిని కన్ఫర్మ్ గా మీకు ఆల్రెడీ చెప్పాను. ఇంకా August 15th తర్వాత ఖచ్చితంగా మనకు ఒక లిస్ట్ వస్తుంది. మీకోసం రీసెర్చ్ చేసి మరి పక్కా కన్ఫర్మ్ లిస్ట్ అని ఇంకా ఇలా పెట్టి మరి పెడతాను మీకోసం. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఈ లిస్ట్ లో ఉన్నోళ్ళు చాలా మంది లేరు. సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కొంతమందిని కన్ఫర్మ్ లిస్ట్ అనేది. మీకు చెప్తాను, ఎవరైనా మిస్ అయి ఉంటే మాత్రం ఈ వీడియో ఫాలో అవ్వండి, ఈ వీడియోలో చూడండి. నేత్ర యూట్యూబ్ నుంచి నేత్ర వారధి, మీకు తెలుసు ఆ అమ్మాయి యూట్యూబ్ ఛానల్. సో నేత్ర ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే అని చెప్తున్నారు. అలాగే తేజస్విని అమ్మాయి కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మే. సో అమ్మాయిలు చెప్తున్నా ఫస్ట్ నేను. సో ఆల్మోస్ట్ కన్ఫర్మే అమర్దీప్ వాళ్ళ మిసెస్. అలాగే న్యూస్ రీడర్ కళ్యాణి 99% వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సో లేదు అంటే TV9 నుంచి ఒక్కల్ని మేల్ న్యూస్ రీడర్ని తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఫీమేలే వస్తున్నారు కాబట్టి, ఒక జాఫర్ తప్ప మిగతా వాళ్ళందరూ అదే కాబట్టి. నెక్స్ట్ సింగర్ సాకేత్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే. సో నెక్స్ట్ కిరాక్ బాయ్స్ షో ఉంది కదా, ఆ షో నుంచి మాక్సిమం దీపికా శ్రీధర్ వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు రావచ్చు. మీకు పక్కన స్లైడ్ అవుతుండే ఫోటోలు చూడండి. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఇద్దరు వచ్చినా దట్స్ ఓకే. నెక్స్ట్ మోడల్ కేటగిరీ కామన్ మ్యాన్ ఈసారి లేరు 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 అని చాలా మంది చెప్తా ఉన్నారు, మెసేజెస్ కూడా వస్తున్నాయి. బట్ కామన్ మ్యాన్ కేటగిరీలో మోడల్స్ ఇద్దరిలో ఒకళ్ళు ఉంటారు, సయ్యద్ అబు ఆర్ ఊర్మిళ చౌహాన్. వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. సో ఇది కన్ఫర్మ్ లిస్ట్. ఆల్మోస్ట్ మీకు చెప్పాను, గతంలో కూడా చెప్పాను. ఇంకా రేఖా భోజ్, ఇంద్రనీల్ వీళ్ళ పేర్లు కూడా మనం మాట్లాడుకున్నాం. సో కన్ఫర్మ్ గా అయితే వీళ్ళు ఉన్నారు. చాలా మంది ఏదో బరిలెక్క, లేదంటే వేణుస్వామి, ఇంకా లిస్ట్ లో కుమారి ఆంటీ, విష్ణుప్రియ, ఇట్లా చాలా జరుగుతూ ఉన్నాయి. వాటిల్లో కొంతమంది మాత్రమే ఉన్నారు. అదైతే ఫేక్ లిస్టే, 14 మందితో ఉంది. నేను కూడా చూశాను ఆ లిస్ట్. సో అదైతే కొంచెం నాకు ఎందుకో ఫేక్ లిస్ట్ గానే అనిపిస్తుంది. ఎందుకంటే కాస్త వైరల్ అవ్వాలి, బిగ్ బాస్ బజ్ ముందుకెళ్ళాలి, ఇంకా స్టార్ట్ అవుతుంది కాబట్టి అని. సో బిఫోర్ అడ్వాన్సే ఏమైనా స్టార్ట్ చేస్తారా అంటే లేదు. September 1st or 8th ఫిక్స్. అంటే 8th ఫెస్టివల్ ఉంది కాబట్టి మేబీ ఏమన్నా 8th ఫస్ట్కి తీసుకొస్తే 1 వీక్ ఏమన్నా బిఫోర్ తెచ్చే ఛాన్స్ ఉంటుంది, కానీ అది 99% ఉండకపోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే కామన్ మ్యాన్ కేటగిరీలో అడ్వకేట్ సుబ్బు కూడా వచ్చే అవకాశం అనేది 99% ఉంది. ఫోటో అది వేసని చూడండి. ఎవరైనా మిస్ అయి ఉంటే నా ప్రీవియస్ వీడియోని ఫాలో అవ్వండి. సో ఇది కామన్ మ్యాన్ కేటగిరీలో అయితే. సో మిగతా చాలా లిస్ట్ ఉంది, నేను ఫస్ట్ లో పెట్టాను. మీ అందరికి తెలుసు ఏంటంటే ప్రేరణ ఖమ్మం, అలాగే అమృత ప్రణయ్, నెక్స్ట్ రవి సూర్యతేజ, అతను సూర్య వెబ్ సిరీస్ లో ఉన్నాడు. రవితేజ సూర్య వెబ్ సిరీస్ లో ఉన్నాడు. తర్వాత వంశీ కృష్ణ, నెక్స్ట్ ఆర్టిస్ట్ హారిక, ఇట్లా కొంతమంది పేర్లు ఉన్నాయి. కన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు వాళ్ళకి. సో కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మ్యాక్సిమం అయిపోతుంది. ఇక అందరికి వచ్చే ఒక కామన్ డౌట్ ఈ వీడియోలో చెప్పడానికి వచ్చి ఏంటంటే రాజ్ తరుణ్ వస్తున్నాడా. సో రాజ్ తరుణ్ ఇష్యూ చాలా వైరల్ అయింది. ఏది లావణ్య కేసు పెట్టడం కానీ, లావణ్య కొంచెం మీడియాకి వెళ్ళి సో సీక్రెట్ వీడియోలు ఇదిగో ఇది నన్ను మోసం చేశాడు, ఇట్లా చాలా మటుకు చాలా వైరల్ అనేది చేసింది. అలాగే రాజ్ తరుణ్ కూడా కౌంటర్ ఫైల్ చేయడం, కౌంటర్ అటాక్ చేయడం, రాజ్ తరుణ్ తరఫున శేఖర్ భాష వచ్చి మాట్లాడడం, వాళ్ళ అడ్వకేట్ మాట్లాడడం, తర్వాత ఏదైనా ఉంటే కోర్టులో లీగల్ గా తేల్చుకోవాలని ఇలా ఒక ఇష్యూ అనేది నడిచింది. అందరూ ఫాలో అయి ఉంటారు, ఫాలో అవన వాళ్ళకి చెప్తున్నా.
సో రాజ్ తరుణ్ ఇప్పుడు బిగ్ బాస్ లోకి వెళితే ఖచ్చితంగా కోర్ట్ హీరింగ్ అని అదని ఇదని బయటికి రావాల్సి ఉంటది, అందులో డౌట్ లేదు. బయటకు వచ్చి మళ్ళీ వెళ్ళి గేమ్ ఆడడం అనేది కొంచెం లోపల ఉన్న వాళ్ళకి ఎందుకో కొంచెం అన్ఫేర్ గానే ఉంటుంది. మనం చూసే వాళ్ళకి కూడా బయటకు వచ్చి మొత్తం చూసుకున్నాడు కదా, ఎవరు ఓటింగ్ పర్సంటేజ్ ఏంటి, ఎవరు ఇదిలో ఉన్నారు, మళ్ళీ వాళ్ళని వెళ్ళి లోపలికి వెళ్ళి వాళ్ళతో స్నేహంగా ఉంటున్నాడు, గేమ్ ఆడుతున్నాడు, ఇట్లా మన రకరకాలుగా ఉంటుంది. లాస్ట్ టైం మీకు గుర్తుంది లేదు, సీజన్ 1 లో ముమైత్ ఖాన్ అలాగే వెళ్ళింది, అలాగే సీజన్ 2 లో సామ్రాట్ అలాగే వెళ్ళాలి, నూతన్ నాయుడు అలాగే బయటికి వెళ్ళి వచ్చాడు, అలాగే శ్యామల రీఎంట్రీ ఇచ్చింది బయటికి వెళ్ళి. సో మొన్న లాస్ట్ సీజన్ లో చూసుకుంటే శివాజీ కూడా మెడికల్ టెస్ట్ కోసం బయటికి వెళ్తాడని అనుకున్నారు చాలా మంది. సో బయటికి వెళ్ళి సో అక్కడక్కడే మెడికల్ టెస్ట్లు అవి చేసుకుని కూడా వచ్చారు మనకు ఫ్యూ అవర్స్ లోనే, అది మనందరికి తెలుసు. సో ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే, ఇలా బయటికి వచ్చి వెళ్ళి కనీసం 100 days లో ఒకవేళ రాజ్ తరుణ్ సేవ్ అవుతూ కానీ వస్తే 100 days లో కనీసం 3 సార్లు అయినా వెళ్ళాల్సి ఉంటుంది, 3-4 సార్లు, అంటే నెలకు ఒక వాయిదా చొప్పున వాళ్ళు తీసుకున్న 3-4 ఐటమ్స్ అయితే ఖచ్చితంగా వెళ్ళాలి. సో ఈ సర్కమ్స్టాన్స్ లో రాజ్ తరుణ్ని కావాలని బిగ్ బాస్ హౌస్ లో పెడతారా? ఒకవేళ సపోర్టింగ్ కూడా చేయొచ్చు. అన్నపూర్ణ స్టూడియోస్ లో సినిమాలు చేశాడు, అలాగే కొంచెం బ్యాకప్ ఉంది, అలాగే ఏమైనా కొంచెం కన్సిడర్ చేసుకుని రాజ్ తరుణ్ వస్తే కొంచెం సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉంది కాబట్టి కాస్త వెంటనే పికప్ అవుతుంది షో అని కూడా అనుకోవచ్చు. సో రాజ్ తరుణ్ని లోపలికి పంపితే కొంచెం రేటింగ్ పరంగా కానీ అది కానీ కొంచెం సెటిల్ అవ్వచ్చు అని కూడా అనుకోవచ్చు. ఒకవేళ గేమ్ సరిగా లేకపోయినా ఆడియన్స్ ఎలిమినేట్ చేసేసినా వెంటనే ఎలిమినేట్ అయిపోతాడు, లేదు టాప్ 5 వరకు సస్టైన్ చేద్దాం అనుకున్నా కూడా అలాగే సేవ్ చేసుకుంటూ తీసుకెళ్తారు, మనకు తెలుసు. సో వాళ్ళ టెక్నిక్స్ వాళ్ళకు ఉంటే మనం ఎంత ఓటింగ్ వేసినా, మన అన్ఫేర్ ఎలిమినేషన్ అని మొత్తుకున్నా వాళ్ళు చేసేదే చేస్తారు. ఏది 1-2 సందర్భాలు వాళ్ళు కాల్ తీసుకుంటారు. మనకి సీజన్ 3 నుంచి ఇది జరుగుతూనే ఉంది, ఇది ఒక పంచాయతీ లాగా. సో మనం మొత్తుకుంటా ఉంటాం బయట, ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ అట్టెట్లా తీసేస్తారు, టాప్ 2 లో ఉంది, టాప్ 3 లో ఉంది అని. సీజన్ 6 లో అని అలాగే పంపించారు, చాలా సీజన్స్ లో చాలా మందిని అలాగే పంపించారు, సీజన్ 5 లో రవిని. సో ఇలాగా మేబీ అలా టాప్ 5 వరకు తీసుకెళ్ళగలిగితే రాజ్ తరుణ్ని సస్టైన్ చేద్దాం అని అనుకుంటే, ఈ కేసులు అది కాస్త సర్దుమణిగితాయి, బయట వైరల్ అవుతుంది, అదంతా కూడా తీసుకుని పక్కన పెడితే సో తను అక్కడ స్టేబుల్ అయ్యే అవకాశం ఉంటుంది, రాజ్ తరుణ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇది చాలా మంది అడుగుతున్న ప్రశ్న. ఇంకొకటి ఏంటంటే, సార్ రాజ్ తరుణ్ వెళ్తే బయట ఉన్న ఈ లావణ్య వీళ్ళందరూ కూడా స్టే తీసుకోవచ్చా? సో స్టే అనేది తీసుకోలేరు, ఎందుకంటే మీకు లైవ్ లో ఉంటాడు కదా, లైవ్ లో ఉంటే కోర్టు అంగీకరించదు. చాలా మందికి లా తెలిసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఎక్కడైనా పారిపోయాడు అనుకున్నా, లేదంటే ఎక్కడికైనా వెళ్ళిపోయాడు అనుకున్నా, లేదా గాయపడిపోతాడు అనుకున్నా, అతనిది ఏదైనా పాస్పోర్ట్ సీజ్ చేయడం, అది చేయడం, ఇట్లా దాని మీద వాళ్ళు చేయొచ్చు, పోరాడచ్చు. స్టే తీసుకోవడానికి ఉండదు, ఎందుకంటే మనకి ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది, బిగ్ బాస్ హౌస్ లోనే ఉన్నాడు, ఒక అరెస్ట్ లాగా. సో కాబట్టి దాన్ని ఏమి స్టే ఇవ్వరని నేను అనుకుంటున్నా. సో మేబీ అది లాకి సంబంధించి మీకు ఒక వీడియో కూడా పెడతా కావాలంటే. సో ఇది సినారియోస్. సో బిగ్ బాస్ సీజన్ 8 సెకండ్ ప్రోమో, సో వెయిటింగ్. అలాగే సీజన్ 8 September 8 మనం ఎవ్రీడే రివ్యూలో మాడుకుందాం. సో మీరందరూ కూడా ఫాలో అవుతున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.